కృష్ణావతారం 23వ భాగం పౌండ్ర వాసుదేవుని వధ. ద్వారకపైకి దండెత్తి వెళ్లే సన్నాహంలో ఉండగా పౌండ్ర వాసుదేవుడి ఇంటికి నారదుడు వచ్చాడు. పౌండ్రుడు నారదుడికి ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి, మహానుభావా, నువ్వు తిరగని లోకం లేదు, ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరూ అడ్డగించరు, అందుచేత నాకు ఒక సహాయం చెయ్యి. నేను కృష్ణుణ్ణి, అతని బలగాన్నే సర్వనాశనం చేయబోతున్నానని అన్ని లోకాలలోనూ చెప్పు. ఆ గోపకుడు నా పేరు పెట్టుకుని తిరుగుతున్నాడు అన్నాడు. ఈ మాటలకు నారదుడు చిరునవ్వు నవ్వి, నేను సమస్త లోకాలు తిరిగే మాట నిజమే, నా మాట అందరూ నమ్మేది నిజమే, కానీ నువ్వు చెప్పే మాట అనుమానాస్పదంగా ఉన్నది. కృష్ణుడికే నీకు పోలికేమిటి? కొండ ముందు నలుసులాంటి వాడివి, నువ్వు కృష్ణుడికి ప్రతియోధుడివి ఎలా అవుతావు? నిన్ను కృష్ణుడు తప్పకుండా శిక్షిస్తాడు, అందుచేత ఈ ప్రయత్నం మానుకో. నీ పేరు వాసుదేవుడే కదా అని నీకు కూడా శంఖచక్ర గదా ఆయుధాలు ఉన్నాయని కృష్ణుడితో సమానుడివి కాబవు, నవ్వుల పాలైపోగలవు. నీ మదం అణచటానికి అతను కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు అన్నాడు. పౌండ్రుడు బిగ్గరగా నవ్వి, నువ్వన్నది కాదంటే కోప్పడతావు, శపిస్తావు, అందుచేత ఏమన్నా అనాలంటే మాబోటి వాళ్ళం భయపడతాం. ఈ మాటలే మరొకడంటే బ్రతకనిచ్చేవాణ్ణా? నీతో వాగ్వాదానికి నాకు తీరిక లేదు, నీ నోటితోనే నన్ను మెచ్చుకునే రోజు వస్తుందిలే, ఇంకా దయచెయ్యి అని చెప్పాడు. నారదుడు పౌండ్రుడితో ఏమీ అనక తిన్నగా బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుడితో పౌండ్రుడి యుద్ధ సన్నాహం గురించి చెప్పి తన దారిన తాను వెళ్ళాడు. ఆ రాత్రే పౌండ్రుడు ప్రచండమైన సేనతో బయలుదేరి ద్వారకను ముట్టడించబోయాడు. కొన్ని వేల దివిటీలతో అతని సేన ద్వారక యొక్క తూర్పు ద్వారం వద్ద చేరింది. వాళ్ళు ఆ అపరాత్రి వేళ దిక్కులు బద్దలయ్యేలాగా భేరీలు కాహళులు మ్రోగించారు. యాదవులు తగు జాగ్రత్తలోనే ఉన్నారు. రాత్రి వేళల్లో కూడా ద్వారకానగరం దివిటీలతో పగటి వేళ ఉన్నంత ప్రకాశవంతంగానూ ఉంటున్నది. పౌండ్రుడి రాకకు ఏమాత్రము కంగారు పడక యాదవులు అతి శీఘ్రంగా తమ సేనలను యుద్ధానికి ఆయత్తపరిచారు. తరువాత ఉగ్రసేనుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ ముందు ఉండి సైన్యాలను వెంటబెట్టుకుని వచ్చి పౌండ్రుడి సేనలతో మహాదారుణమైన యుద్ధం ప్రారంభించారు. ఉభయపక్షాల ఏనుగులు, గుర్రాలు, రథాలు నాశనం కాసాగాయి. ఒక వంక సంకుల సమరం సాగుతూ ఉంటే పౌండ్రుడి పక్షానికి చెందిన ఏకలవ్యుడు అనేవాడు తన పేరు చెప్పుకుని సాత్యకిని, కృతవర్మను, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి పేర్లు పెట్టి పిలిచి యుద్ధానికి సవాలు చేశాడు. యాదవ వీరులు అతనికి ఎదురుగా రాగా అందరినీ బాణాలతో కొట్టాడు. దివిటీల వాళ్ళు దివిటీలు పారేసి పారిపోయారు. యుద్ధరంగం అంతా చీకటి అయ్యింది. పౌండ్రుడు తాను గెలిచాననే అనుకున్నాడు. కోట గోడలు ఎక్కండి, ధ్వజాలు విరగొట్టండి, నగరం ఆక్రమించండి అని పౌండ్రుడు కేకలు పెడుతూ ఉంటే అతని సేనలో ఉత్సాహము, కోలాహలము జాస్తి అయ్యాయి. ఈ పరిస్థితి చూసి సాత్యకి మండిపోయింది. కృష్ణుడు నగర రక్షణ భారం తన మీద పెట్టి వెళ్ళాడు. కృష్ణుడు లేని కారణం చేతనే శత్రువులు ఎంతగా విజృంభించారనే మాట వస్తుంది. అందుచేత అతను తన పక్షానికి చెందిన యోధులను ఉత్తేజపరుస్తూ, నేను ఈ శత్రువులను ఎలా నిర్మూలించబోతున్నానో చూడండి, నగరం రక్షించే భారం మన అందరిపైన ఉన్నదన్న సంగతి మరిచారా అన్నాడు. ఇలా అంటూనే సాత్యకి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రంతో కోట 4 పక్కల మంటలు పుట్టుకొచ్చాయి. కోట గోడలు ఎగబాకే ప్రయత్నంలో ఉన్న సైనికులు పారిపోయారు. సాత్యకి వాళ్లను తరుముకుంటూ వెళ్ళి, రాజాయి పుట్టి రాచమర్యాద కూడా తెలియకుండా అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయే సమయంలో దొంగలాగా యుద్ధానికి వచ్చిన ఆ నీచుడు ఎక్కడ? నేను అతనితో యుద్ధానికి వచ్చాను అని కేక పెట్టాడు. ఈ కేక విని యుద్ధ సన్నద్ధుడై ఉన్న పౌండ్రుడు ముందుకు వచ్చి, ఓయే సాత్యకి, నువ్వు యుద్ధానికి వచ్చావు, బాగానే ఉన్నది, కానీ ఆ కృష్ణుడు ఎక్కడ? అతగాడు ఆవులను తోలుకోక పెద్ద యోధుడినని తిరుగుతున్నాడేమిటి? నా సంగతి ఎరగడా? స్త్రీలను గొడ్లను అపహరించేవాడు నా పేరు తగిలించుకుంటే ఏమైనా నప్పుతుందా?
ఆ కృష్ణుడు నా మిత్రుడు నరకుణ్ణి చంపాడు. అందుచేత అతని యుద్ధంలో కడతీర్చడానికి వచ్చాను. నీతో యుద్ధం చేయటం నాకు పరువు చేటు. అందుచేత నువ్వు తప్పుకో. కాదంటావా, ఒక్క క్షణంలో నా బాణాలతో నిన్ను పరలోకానికి పంపగలను. చూసుకో. దాంతో మీ గోపాలుడి మదం అణిగిపోతుంది. అతను ఈ పల్లె భారమంతా నీ నెత్తిన పెట్టి కైలాసయాత్ర వెళ్ళాడని తెలుస్తున్నది. వచ్చాక అతని సంగతి చూస్తాం. ప్రస్తుతానికి అతనికి సంతోషం కలిగేటట్లుగా చావటమే నీ ధర్మం అన్నాడు. ఇద్దరూ ఇదే ధోరణిలో బేరాలు పలికి యుద్ధానికి దిగారు. ఇద్దరూ బాణాలతో పరస్పరం క్రూరంగా హింసించుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు మూర్ఛపోగొట్టుకున్నారు. ఒకరి రథాలు ఒకరు ధ్వంసం చేశారు. ఒకరి బాణాలు ఒకరు విరగగొట్టారు. ఇద్దరూ గదాయుద్ధం చేశారు. చివరకు ముష్టి యుద్ధం కూడా చేశారు. ఇద్దరూ సమబలులుగా కనిపించారు. చస్తే ఇద్దరూ చస్తారు, కానీ ఒకరిని మరొకరు చంపి గెలవటం సాధ్యం కాదని చూసేవాళ్లకు అనిపించింది. చివరకు ఉభయపక్షాల యోధులు వాళ్ళ యుద్ధానికి అడ్డం తగిలి వాళ్లను విడదీశారు. తర్వాత ఏకలవ్యుడు బలరాముడు ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో బలరాముడు ఏకలవ్యుణ్ణి మూర్ఛపోగొట్టి తన హలాయుధంతో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. ఇంతలో స్పృహ తెలిసి ఏకలవ్యుడు తిరిగి బలరాముడి పైన కలియబడ్డాడు. వాళ్ళు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉండగానే తూర్పు తెల్లవారింది. అప్పుడు పౌండ్రుడు తన సేనలను యుద్ధం నిలపమని హెచ్చరిస్తూ, మనం ఎంతమందిని చంపి ఏమి లాభం, అసలు శత్రువు లేడు, అందుచేత ఈ యుద్ధం నిరర్థకం. కృష్ణుడు వచ్చాక మన పరాక్రమం చూపుదాం, ఈ క్షుద్రుల మీద మన ప్రతాపం చూపేదేమిటి అన్నాడు. వెంటనే పౌండ్రుడి సేనలు యుద్ధం మాని వెనక్కు తెగ్గాయి. పౌండ్రుడు తన సేనలను వెంటబెట్టుకుని తన మిత్రుడైన కాశీరాజు వద్దకు వెళ్ళిపోయాడు. కృష్ణుడి రాకకు ఎదురు చూస్తూ అతను అక్కడే ఉండిపోయాడు. ద్వారకలో యాదవులు తమకు విజయం లభించిందన్నట్లు సూర్యనాదాలు చేసి నగరం లోపలకు వెళ్ళిపోయారు. కృష్ణుడి మాట నిలబెట్టగలిగినందులకు వారు చాలా సంతోషించారు. ఇంతలో కృష్ణుడు ఆకాశ మార్గాన వాళ్లకు కనిపించాడు. అతను నగరం బయట గరుడ వాహనం దిగి దారకుడు తెచ్చిన రథమెక్కి ద్వారకలోనికి వచ్చాడు. 12 ఏళ్ల అనంతరం కనిపించిన కృష్ణుని చూసి యాదవులు ఎంతో సంతోషించారు. కృష్ణుడు బంధుమిత్రులకు తన కైలాసయాత్ర వివరాలని చెప్పి వాళ్ల నుండి పౌండ్రుడు చేసి వెళ్ళిన ఘోర యుద్ధం గురించి విన్నాడు. కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడని తెలిసి కాశీలో ఉన్న పౌండ్రుడు ఒక దూత ద్వారా ద్వారకలో ఉన్న కృష్ణుడికి ఇలా సందేశం పంపాడు. గోవుల మధ్య పుట్టి పెరిగిన నీకు ధర్మం తెలీదు. స్త్రీలను మృగాలను బంధువులను వధించటంతో ఊరుకోక నా పేరు నా చిహ్నాలు కూడా ధరించావు. ఏ విధంగానూ నువ్వు నన్ను పోలవు. నీకు బ్రతికి ఉండాలన్న కోరిక ఉంటే నా ఆజ్ఞ ప్రకారం చక్రం మొదలైన ఆయుధాలు విసర్జించు. నా పేరు పెట్టుకోవటం మాని వెంటనే వచ్చి నన్ను శరణు వేడు. పౌండ్రుడి మాటలుగా దూత ఇలా చెప్పగా కృష్ణుడు నవ్వి, మీ రాజు చెప్పినట్లే చేస్తాను. నన్ను రమ్మన్నాడు కనుక వస్తాను. చక్రం మొదలైనవి విడవమన్నాడు కనుక అతని మీదనే విడుస్తాను. తన శరణం వేడమన్నాడు కనుక అతని వధ నేను చూస్తాను. గొప్పవాడి మాట తీసివేయటం బాగుండదు అని దోతను ఉచిత మర్యాదలతో గొప్పగా సత్కరించి పంపేశాడు. తన దోత తెచ్చిన సందేశం వినగానే పౌండ్రుడు కాశీనగరం వెలపల తన తోటి రాజులతోనూ సైన్యాలతోనూ సన్నద్ధుడై కృష్ణుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. కృష్ణుడు బయలుదేరుతూ ఉంటే సాత్యకి మొదలైన వాళ్ళు కూడా సైన్యాలతో బయలుదేరిపోయారు. కానీ కృష్ణుడు వాళ్లను వారించి, యుద్ధంలో మీ వంతు గెలుపు మీరు పొందారు, ఈసారి నా వంతు అని చెప్పాడు. అతను గరుడ వాహనం మీద బయలుదేరి పౌండ్రుడు ఉన్న చోటికి చేరాడు. ఇద్దరు వాసుదేవులు ఒకరికొకరు ఎదురుగా నిలిచారు. కృష్ణుడు పౌండ్రుడితో, పౌండ్ర రాజా, నీకు నా లాంఛనాలన్నింటినీ ధరించాలని కోరిక ఉన్నట్లయితే నన్ను వేడుకుంటే నేను సమ్మతించకపోయానా? ఎందుకు ఎంత మతిమాలిన పని చేశావు? ఇప్పుడైనా మించిపోలేదు. నన్ను వేడుకుంటే నేను నిన్ను కాస్తాను. నేను శరణాగత త్రాణపరాయణుణ్ణి. నా చక్రంతో నరకుడిలాగా ఎందరో చచ్చారు. ఇక్కడ ఉన్నవాళ్లలో ఒక్కడూ నిన్ను రక్షించలేడు. నీ మేలు కోరి హితం చెబుతున్నాను అన్నాడు. నా లాంఛనాలనే నువ్వు పెట్టుకున్నావు. అందుకు నిన్ను శిక్షించడానికే నేను వచ్చాను. నా రాక తెలిసి కొంతకాలం నువ్వు కైలాసంలో దాక్కున్నావు. నువ్వు లేవని తెలిసి నీ నగరాన్ని నేలమట్టం చేయకుండా వదిలాను. నువ్వు రావటం మంచిదయింది. నీకోసం యముడు కాచుకుని ఉన్నాడు అన్నాడు పౌండ్రుడు. ఇద్దరూ యుద్ధానికి ఉపక్రమించారు.
కృష్ణుడు వరుసగా పౌండ్రుడి ఆయుధాలన్నీ నిర్మూలించి తన చక్రాయుధంతో పౌండ్రుణ్ణి కడతేర్చాడు. తన ఆప్తమిత్రుడైన పౌండ్రుడు చచ్చాడన్న రోషంతో కాశీరాజు కృష్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు. కృష్ణుడు ఒక అస్త్రంతో కాశీరాజు తల తెగనరికాడు. ఆ తల వెళ్ళి కాశీనగరం మధ్యన పడింది. ఈ విధంగా కృష్ణుడు తాను వచ్చిన పని విజయవంతంగా ముగించి ద్వారకకు తిరిగి వెళ్ళాడు. కాశీరాజు కొడుకు తన తండ్రి చావుకు దుఃఖించి తమ పురోహితుడి చేత అగ్నిహోత్రం చేయించగా దక్షిణాగ్నియందు కృత్య అనే భయంకరమైన పిశాచి ఆవిర్భవించి ఏమి ఆజ్ఞ అని అడిగింది. కృష్ణుణ్ణి అతని వాళ్లను చంపి రమ్మనమని కాశీరాజు కొడుకు దాన్ని కోరాడు. కృత్య ద్వారకకు వచ్చింది. ద్వారకావాసులు ఆ పిశాచిని చూసి భయపడి కృష్ణుడితో చెప్పారు. కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని దాని మీదకు వదిలాడు. కృత్య తిరిగి కాశీకి పారిపోతూ ఉంటే చక్రం దాన్ని వెన్నంటి వెళ్ళింది. కృత్య కాశీనగరంలో ప్రవేశించగానే సుదర్శన చక్రం కృత్యతో పాటు కాశీనగరాన్ని కూడా నిర్మూలించేసింది. స్వస్తి.